ఒకప్పుడు వేకువజామున నిద్ర లేవగానే పక్షుల కువకువలు వినిపించేవి. రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు తినేందుకు ఇంటి దర్వాజా వద్ద పంట పొలాల నుంచి తెచ్చిన జొన్న, సజ్జ కంకులు వేలాడదీసేవారు. కానీ చూపు మేరలో ఎక్కడ పక్షిగూడు కనిపించినా దాని జోలికి పోయేవారు కాదు. ఎండాకాలం వస్తే ఇంటి వసారాల్లో పక్షుల కోసం రోజు చల్లటి కుండలో నుంచి మట్టి నీళ్లు తీసి మట్టి పాత్రలో పెట్టి ఉంచేవారు. గుడి గోపురం మీద చిలుకలను చూపించి మారాంచేస్తున్న పిల్లలను పెద్దలు మాయ చేసేవారు. కానీ పల్లెటూళ్లలోని ఇప్పుడు ఈ దృశ్యాలేవి కనిపించడం లేదు. పక్షితో మన అనుబంధం ఇప్పుడు కేవలం జ్ఞాపకాలకే పరిమితం అవుతోంది. మానవ మనుగడకు అత్యంత అవసరమైన పక్షి జాతులు వేగంగా అంతరించిపోతున్న వేళ వాటి అవసరాన్ని, వాటి ఉనికిని తిరిగి నిలబెట్టాల్సిన అవసరాన్ని అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే మనం ఏటా జనవరి 5న జాతీయ పక్షి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 10,906 జాతుల పక్షులుండగా అందులో 1,353 జాతులు భారతదేశంలో కనిపిస్తాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తోంది. ఈ లెక్కన ప్రపంచంలోని పక్షి జాతుల్లో 12.4% జాతులు భారత్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరే దేశంలోనూ కనిపించని 78 రకాల జాతుల పక్షులు భారత్లో మాత్రమే ఉన్నాయి. మన దేశంలోని 28 రకాల పక్షి జాతులు పశ్చిమ కనుమల్లో, మరో 25 జాతులు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో, అలాగే 4 అరుదైన జాతులు తూర్పున హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైనటువంటి పక్షులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన పక్షులని మనమే కాపాడుకుందాం.